హలో అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్ ప్రిన్సెస్ వామిక. అందరు ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? మేము మంచిగా ఉన్నాం. మీరు కూడా మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఈరోజు వీడియోలో ముచ్చట ఏంటంటే మా పాప ఫస్ట్ బర్త్డే ఎట్లా జరుపుకున్నాం అనేది మీకు చూపిస్తా. మస్తు ఎంజాయ్ చేసినాం, మంచిగా అనిపించింది నాకైతే. సో ఈరోజు ఫస్ట్ మార్నింగ్ లేవంగానే ఇప్పుడు ట్రెండ్ అవుతుంది కదా అలా, ఎట్లా అంటే మన పొద్దున్నే లేసుడుతోనే వాళ్ళకు సర్ప్రైజ్ లాగా చిన్నగా బెలూన్స్ కానీ అట్లా ప్లాన్ చేస్తున్నారు కదా. సో నేను కూడా అట్లనే చేసిన. మా పాప మస్తు ఎగ్జైట్ అయింది, హ్యాపీ ఫీల్ అయింది. అసలు చూడండి వీడియోలో మీకు తను ఎట్లా హ్యాపీగా ఫీల్ అయిందో మీకు కనిపిస్తుంది. సో ఇక మా మమ్మీ డాడీ నేను మా చెల్లె మేమందరం కలిసి ఇంకా ఫస్ట్ బర్త్డే కేక్ కటింగ్ అంటే నేను నార్మల్గా పిక్స్ కోసం అని ప్లాన్ చేసిన, కానీ మంచిగా వచ్చినాయి పిక్స్ కూడా. సో ఇంకా పొద్దున్నే ఈ సర్ప్రైజ్ ప్లాన్ అయిపోగానే ఇంకా స్నానం మొదలుపెట్టినాం. టెంపుల్కి పోయేది ఉండే, అందుకే పొద్దున్నే స్నానం చేసినాం. పాపకి ఏమంటారు అభ్యంగన స్నానం చేయించాలని నాకు అనిపించింది. ఫస్ట్ బర్త్డే కదా, కొంచెం స్పెషల్గా ఉండాలని చెప్పి అట్లా అనుకున్నా నేను. మా పాపకి అభ్యంగన స్నానం చేయించాలని నేను ఫిక్స్ అయినా. సో ఇక చేయించినాం. అభ్యంగన స్నానం అంటే ఏందో అని అనుకోకుర్రి, అంత ఏం లేదు. అభి అంటే నువ్వుల నూనె అంట, అంగము అంటే మన బాడీలో పార్ట్స్ అన్నీ. సో మన నువ్వుల నూనెని బాడీ పార్ట్స్కి అంటే మన బాడీకి అంతా అప్లై చేసి సున్నుపిండి రాసుకొని తలపై నుంచి వాటర్ పోసుకొని చేసే స్నానాన్ని అభ్యంగన స్నానం అంటారట. సో ఇది నేను తెలుసుకున్న తర్వాతనే నేను మా పాపకి స్నానం చేయించిన. ఇంకా స్నానం అయిపోవడంతోనే మంచిగా మా మమ్మీ మంచిగా టవల్ కట్టి రెడీ చేసింది. రెడీ చేసినాక మా పాప తులసి కోట దగ్గర కాసేపు ఆడుకుంది, దండం పెట్టుకున్నాక దండం పెట్టుకుంది. దాని తర్వాత ఇంకా పూజ రూమ్లోకి పోయి అక్కడ దేవుణ్ణి చూసుకొని కొంచెంసేపు ఆడుకుంది మళ్ళీ. సో ఇక వచ్చేసిన తర్వాత ఇంకా నేను కూడా స్నానంకి వెళ్ళి రెడీ అయిపోయినా. మా పాపకి డ్రెస్ చేంజ్ చేసేసి మా ఆయన వచ్చిండు. మా శ్రీవారు రావడంతోనే ఇంకా మేము తొందర రెడీ అయిపోయి గుడికి స్టార్ట్ అయిపోయినాం. స్టార్ట్ అయ్యేటప్పుడు వీడియో తీసుకోలే, మన అన్నీ సగం ఉంటాయి మీకు తెలుసు కదా. సో ఇంకా వెళ్ళిపోయినాం. అప్పటికే లేట్ అయిపోయింది, పొద్దున ఎప్పుడో వెళ్దాం అనుకున్నాం, కాకపోతే వీలు కాలేదని చెప్పారు. ఇంకా ఖచ్చితంగా పోవాలనే అనుకున్నా. సో ఇక లేట్ అయినా పర్లేదని వెళ్ళిపోయినాం. మంచిగా పోయేటప్పుడు మంచిగా పాటలు పెట్టుకొని వినుకుంటూ పోయినాం, మంచిగా అనిపించింది. మా పాప అయితే మంచిగా పాటలు వినుకుంటా ఫుల్ ఎంజాయ్ చేసింది, డ్యాన్స్ చేసింది మంచిగా. ఇక పోయినాక మంచిగా దేవుడికి దర్శనం చేసుకున్నాం, మంచిగా అనిపించింది, కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. అసలు నేను ఫస్ట్ టైం అక్కడికి వెళ్ళడం ఎట్లుంటుందో అని అనుకున్నా, బట్ చాలా బాగుంది టెంపుల్ అయితే, మస్తు మంచిగా ఉంది. ఇంకెవరు లేరు కాబట్టి మాకు కొంచెం పీస్ఫుల్గా అనిపించింది. ఇంకా మా పాప ఫస్ట్ బర్త్డే అని చెప్పి అయ్యగారితో మంచిగా అర్చన చేయించినాం. ఇంకాసేపు అక్కడనే కూర్చొని టైంపాస్ చేసినాం. ఇంకా అక్కడ ఉన్న అయ్యగారు పిలిచి మా పాపకి ఫ్రూట్స్ ఇచ్చిర్రు. ఇంకొక అయ్యగారు వచ్చి ఎత్తుకొని కాసేపు టైంపాస్ చేసిర్రు వాళ్ళు కూడా. అది అక్కడ పర్సలేదు. కాయ పట్టుకో.
చిన్న గిరిదికి రాదు పిలువు ఇటు వచ్చి బిడ్డను మీరు దా దా పిలువు ఇట్లా పిలువు అటు అయ్యో అయ్యో భయపడది భయం లేదే లేదు అవునంటది ఇది వచ్చినాయి రెండు మంచిగా ఉంది ఫ్యాన్ కింద కాయ్ కాయ్ ఆడుకో కాజినా ఆగవాలండి అదే పైన కానీ అది రంగ ముందర మీరు కానీ అందరూ మారా మంచిగా అనిపించింది కొంచెం ప్లెజెంట్గా బ్లెస్డ్గా సో హ్యాపీ ఫీల్ ఉండే అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా అయిపోయింది కాసేపు అట్లా ఆడుకున్నాం కొన్ని ఫొటోస్ దిగినాం మంచిగా ఇంకా ఈ కాంబినేషన్ వేసుకున్నాం కదా మంచిగా టెంపుల్ దగ్గర దిగాలనిపించింది సో కొన్ని ఫొటోస్ అయితే దిగినాం ఫొటోస్ దిగిన తర్వాత ఇంకా మళ్ళీ వెళ్ళాలి కదా మళ్ళీ అక్కడ అన్ని పనులు ఉన్నాయి బర్త్డే ప్రిపరేషన్కి అని చెప్పి మళ్ళీ రిటర్న్ అయిపోయినాం టెంపుల్ అయితే మస్తుంది ఖచ్చితంగా ఒకసారి మీరు కరీంనగర్ నియర్ బై ఉంటే ఖచ్చితంగా విజిట్ చేయండి మంచిగా అనిపించింది చాలా పీస్ఫుల్గా బాగుంది టెంపుల్ ఇంటికి రిటర్న్ అయిపోయినాం ఇంకా ఇంటికి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినాం మేము వెళ్ళేసరికి ఆల్రెడీ డెకరేషన్ స్టార్ట్ చేసిర్రు ఇంకా ఫుడ్ ప్రాసెసింగ్ కూడా జరుగుతుంది అక్కడ అంటే వంట అది ఇది ఇంకా మేము వెళ్ళాక మా చుట్టాలు వచ్చిర్రు మా అత్తమ్మ వాళ్ళు అక్క వాళ్ళు వచ్చిర్రు ఇంకా వాళ్ళతో కాసేపు టైం పాస్ చేసేసరికి ఈవినింగ్ అయింది మా పాప మంచిగా డెకరేషన్ దగ్గర ఆడుతుంది పాటలు పెడితే ఇంకా అందరు చుట్టాలు వచ్చేసిర్రు ఇంకా బర్త్డే పార్టీ స్టార్ట్ అయిపోయింది మంచిగా అనిపించింది అంటే అసలు చేస్తామో చేయమో అనుకున్నాం అంటే దానికి ముందు రోజు చాలా వర్షం ఉండే సో అసలు వర్షం పడితే ఎట్లా ఇబ్బంది అవుతుంది కదా అని అనుకున్నాం బట్ మా వామిక అదృష్టం వల్ల ఆ రోజు అయితే వర్షం పడలేదు చాలా హ్యాపీ అనిపించింది మంచిగా అనిపించింది మా చుట్టాలందరూ వచ్చిర్రు మేమందరం మా ఫ్యామిలీ ఫొటోస్ అన్నీ తీసుకున్నాం మా పాప అయితే ప్రిన్సెస్ అసలు వామిక ప్రిన్సెస్ అంటే సెట్ అయిపోయింది అసలు తనకి చాలా బాగా అనిపించింది మస్తు అనిపించింది చాలా క్యూట్గా ఉంది అసలు ఎట్లా అంటే అసలు పాటలు పెట్టినాక అసలు మా మాట వినుడే లేదు అసలు డ్యాన్స్ చేసుడు అటు ఇటు ఉరుకుడు ఆ డ్రెస్కి తనకి అసలు చాలా క్యూట్ అనిపించింది మంచిగా అనిపించింది
మా ఇద్దరికి కూడా కొన్ని ఫొటోస్ తీసిండు, కపుల్ ఫొటోస్. మంచిగా అనిపించింది, హ్యాపీ అనిపించింది నాకైతే. ఇంకా బర్త్డే అయిపోయింది. లాస్ట్లో ఇంకా డ్యాన్స్ లేకుంటే మనకి ఏ దావత్ కంప్లీట్ కాదు కదా. సో పొట్టు తుక్కు డ్యాన్స్ చేసినాం. ఇంకా మాకు ఒక సర్ప్రైజ్ వచ్చింది. అసలు నేనైతే ఫుల్ హ్యాపీ ఫీల్ అయినా. సీరియస్లీ మా ఫంక్షన్ స్టార్ట్ అయినాక మేము కొన్ని పిక్స్ తినాము కదా. సో అందులో ఒక పిక్ సెలెక్ట్ చేసుకొని వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మాకు ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిర్రు. అసలు నేనైతే షాక్ అయిపోయినా. మంచిగా అనిపించింది. అంటే సడన్గా మనం అట్లా ఏమంటారు ఎక్స్పెక్ట్ చేయం కదా అట్లా ఇస్తారని. చాలా హ్యాపీ అనిపించింది నాకు. అండ్ అంతే. Thank you for watching this video. Please do subscribe, like, share, comment. Thank you. Bye bye.